రైట్ బ్రేకింగ్ ని చూస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన ఖరారైంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29వ తేదీన రాష్ట్రానికి రానున్నారు నడ్డా. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలతో పాటు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో నిర్వహించే రోడ్ షోలో సైతం పాల్గొననున్నారు. 29న ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత మహబూబాబాద్లో మరో సభలో పాల్గొంటారు. ఆ తర్వాత బేగంపేట విమానాశ్రయానికి 4:50 చేరుకుంటారు ఆయన. అక్కడి నుంచి నేరుగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం ఉప్పల్కు చేరుకుంటారు. ఉప్పల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్కు మద్దతుగా రోడ్ షోలో పాల్గొనబోతున్నారు నడ్డా. రైట్ బ్రేకింగ్ ని చూస్తున్నాం. జాతీయ ఉపాధ్యక్షుడు రైట్ బ్రేకింగ్ చూస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన ఖరారైంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల 29వ తేదీన రాష్ట్రానికి రానున్నారు నడ్డా. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలతో పాటు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో నిర్వహించే రోడ్ షోలో సైతం పాల్గొననున్నారు. 29న ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి కృష్ణమూర్తి, ప్రధానంగా జేపీ నడ్డాకి సంబంధించి షెడ్యూల్ ఎలా ఉండబోతుంది, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల ప్రచార భాగంగా ఈ నెల 29వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. ఈ రాష్ట్రంలో అంటే పార్లమెంట్ ఎన్నికల సభలో ప్రసంగించనున్నారు. అంటే ఖమ్మం పార్లమెంట్ తో పాటు మహబూబాబాద్ పార్లమెంట్ కు సంబంధించినటువంటి బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఖమ్మంకు సంబంధించిన బహిరంగ సభ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారు. అదే మహబూబాబాద్ సంబంధించిన సభ కూడా మహబూబాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ రెండు సభల్లో పాల్గొనేటువంటి నడ్డా 10 ఏళ్ల మోడీ పాలనలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, రాబోయే 5 సంవత్సరాల్లో చేపట్టేటువంటి తీసుకోవాల్సిన నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమాల విషయంలో తెలంగాణ పిల్లలకు కొంత స్పష్టత ఇవ్వనున్నారు. అయితే ఈ రెండు బహిరంగ సభల తర్వాత నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత నడ్డా మల్కాజ్గిరిలో జరిగేటువంటి రోడ్ షోలో పాల్గొన్న. మల్కాజ్గిరిలో ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, పార్టీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటెల రాజేందర్ అభ్యర్థిగా పోటీ చేస్తాను. ఆయనకు మద్దతుగా అక్కడ నిర్వహించి రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. అంటే రోడ్ షో తర్వాత ఆయన తిరిగి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నాయి. అంటే పార్టీని ఇప్పటికే నిన్న అమిత్ షా బహిరంగ సభ సిద్దిపేట జరిగింది. మెదక్ లోక్సభ పరిధిలోని సిద్దిపేటలో జరిగింది. రేపు 30వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి రాబోతున్నారు. రాష్ట్రంలో జరిగేటువంటి బహిరంగ సభలో నరేంద్ర మోడీ ప్రసంగించబోతున్నారు. అంటే అంతకన్నా ముందు ఈ మధ్యలో జేపీ నడ్డా రాబోతున్నారు. జేపీ నడ్డా 29వ తేదీన వచ్చేటువంటి కార్యక్రమం దాదాపుగా ఖరారైంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తా ఉన్నారు. అంటే ఖమ్మం సంబంధించినటువంటి విషయంలో కానీ మహబూబ్ నగర్ సంబంధించిన విషయంలో పార్టీ చాలా ఆశలు పెట్టుకుంది. అంటే వాస్తవానికి రెండు నియోజకవర్గాల్లో పార్టీ కొంత బలహీనంగా ఉంది. అయినప్పటికీ ఈ ఎన్నికల్లో కొంత గెలవాలి, ఖచ్చితంగా గెలిచి చూపించాలి. అంటే ఏదైతే కేంద్ర పార్టీ నిర్ణయించిందో 12 స్థానాలు, రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలు కానీ 12 దక్కించుకొని కేంద్రంలో ఏర్పడబోయే నరేంద్ర మోడీకి బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ నాయకత్వానికి ఆదేశించింది. ఇందులో భాగంగానే బలహీనంగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో కూడా అంటే ఖమ్మంలో బాగా వేయాలి, ఖమ్మంలో పార్టీ జెండాను ఎగరవేసి కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం లోక్సభ జిల్లాకు సంబంధించిన మొత్తం 10కి 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలే ఉన్నారు. కాబట్టి అంటే ఈ స్థానంలో గెలిస్తే బీజేపీకి దేశవ్యాప్తంగా
ఒక ఊపు వస్తుంది, తర్వాత దేశానికి మంచిగా గుర్తింపు వస్తుంది ఖమ్మం పార్లమెంటుకు అని చెప్పి పట్టుదల ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం ఆ ఖమ్మం పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే నడ్డా సభ నిర్వహించి పార్టీ శ్రేణులను కొంత ఉత్సాహపరచాలి, కార్యకర్తలను ఓటర్లను పార్టీ వైపు ఆకర్షణ చేయాలన్న లక్ష్యంతో ఉన్నటువంటి బీజేపీ నడ్డా బహిరంగ సభ ఏర్పాటు చేసింది. అదేవిధంగా మహబూబాబాద్ లో కూడా పార్టీ కొంత వీక్ గా ఉన్నది. కొంతకాలంగా అక్కడ పార్టీ కార్యక్రమాలు పెద్దగా జరగట్లేదు. పార్టీకి మొదటి నుంచి కూడా అక్కడ నాయకత్వాలు ఏమి కొట్టొచ్చట్టుగా కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా పార్టీ గెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి కొంత బీజేపీ నిర్ణయించింది. ఇందుకు సమాధి 2 బహిరంగ సభల తర్వాత ఈటల రాజేందర్ ఎవరైతే పార్టీలో చేరిన తర్వాత కొంత పార్టీకి కొంత జోరుగా హుషారుగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారో ఆయన గెలుపు కోసం ప్రయత్నం చేయడానికి నిర్ణయించినటువంటి పార్టీ అక్కడ ప్రత్యేకంగా రోడ్ షో ఏర్పాటు చేసి రోడ్ షోలో మల్కాజ్గిరి ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా కొంత చర్యలు తీసుకోవాలని నిర్ణయిస్తున్నా. అంటే ఇటు అమిత్ షా మోడీ సభలతో పాటు నడ్డా సభ నిర్వహించాలి. అదేవిధంగా త్వరలోనే రాజ్నాథ్ సింగ్ నితిన్ గడ్కరీ వీళ్ళతో కూడా కొంత బహిరంగ సభ నిర్వహించిన పార్టీ నిర్ణయించింది. 29 జరిగేటువంటి సభ ఏర్పాట్ల విషయంలో పార్టీ నాయకత్వం కొంత దృష్టి పెట్టింది. రాజశేఖర్ రైట్ కృష్ణమూర్తి, ప్రధానంగా చూసుకుంటే జన సమీకరణకు సభలకు సంబంధించి కానీ లేకపోతే రోడ్ షోలకు సంబంధించి ఎంతవరకు జన సమీకరణ చేసే అవకాశం కనిపిస్తుంది, ఎంతమందిని అంచనా వేస్తుంది? ఎందుకంటే జన సమీకరణ చాలా కీలకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ మధ్య జరుగుతున్నటువంటి సభల్లో. సో బీజేపీ క్యాడర్ ఎంతవరకు దానికి సంబంధించి ఫోకస్ పెట్టింది, అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే జన సమీకరణ అనేది ఇప్పుడు పెద్ద సమస్య కావట్లేదు ఏ పార్టీకైనా, ఒక బీజేపీకే కాదు, మీరు ఏ పార్టీనైనా గమనించండి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల విషయంలో కానీ ప్రతి పార్టీకి జనం తండోపతండాలుగా వస్తా ఉన్నది. అంటే వాళ్ళకు మభ్య పెడుతున్నారా, ఏం చేస్తున్నావు, హామీలు ఇస్తున్నారా, లేకపోతే పార్టీ బెదిరిస్తుందా, అదిరిస్తుందా తర్వాత విషయం. అది పక్కన పెడితే ఎవరు కూడా మేము ఈ సభకు రావట్లేదు అనే విషయంలో లేదు. మీరు గమనించండి, అక్కడ కాంగ్రెస్ నిర్వహించినా, బీఆర్ఎస్ నిర్వహించినా, బీజేపీ నిర్వహించినా ఖచ్చితంగా వందలకు వేల సంఖ్యలో జనాలు వస్తా ఉన్నారు. కానీ ఓటింగ్ వాళ్ళకు వచ్చేవనం ఒక పార్టీ వైపు మాత్రమే ఓటర్లు ఆకర్షితులు అవుతా ఉన్నారు. అంటే మూకుమ్మడిగా ఏ విధంగా అయితే బహిరంగ సభ తరలి వస్తున్నారో ఓట్లను కూడా మూకుమ్మడిగా వేసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి జన సమీకరణ ముఖ్య విషయం కాదు, ఎండల నేపథ్యంలో బహిరంగ సభలకు కావాల్సిన నిన్న సిద్దిపేటలో అమిత్ షా మీటింగ్ ఏర్పాటు చేశారు. అమిత్ షా మీటింగ్ లో కొంత టెంట్లు అంటే ఎండ దెబ్బ తగ్గకుండా సూర్యుని ప్రతాపం బాణుని ప్రతాపానికి ప్రజలు గురవ్వకుండా ఉండాలి, వాళ్ళకు అనారోగ్యం పాలు కావద్దు అనే ఉద్దేశంతో పార్టీలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాయి. హరీష్ రావు ఆరోపించారు సిద్దిపేట సభ మీద, మేము ఎండలో పెడితే బీజేపీ టెంట్లు వేసింది, కూలర్లు పెట్టింది, నీళ్లు అందిస్తున్నారు. ఖచ్చితంగా టెంట్లు వేయాల్సిందే, కూలర్లు పెట్టాల్సిందే, నీళ్లు అందించాల్సిందే, అది ఏర్పాటు చేయాల్సిందే. అది బీఆర్ఎస్ మరి ఎందుకు చేయాలంటే వాళ్ళ అహంకారానికి వాళ్ళకు ఉంటుంది. అది పక్కకు పెట్టేస్తే ఇప్పుడు జన సమీకరణ విషయంలో ఖచ్చితంగా జనాలను తరలించినప్పుడు, జనాలను వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సిన కనీస సౌకర్యాలను వీటిని అందించాల్సిన ఎండవేడికి తట్టుకునే విధంగా ఏర్పాటు చేయాలి. లేకపోతే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఎండల దృష్ట్యా ప్రజలు ఇబ్బందుల పాలైతే పార్టీలు కొంత బదనామయ్యే అవకాశం ఉంది, పార్టీల మీద అపప్రద మూట కట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టి జన సమీకరణ విషయంలో పార్టీ నాయకత్వం ఎక్కడికైనా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కొన్ని చోట్ల బాధ్యత అప్పచెప్పారు. జన సమీకరణ విషయం కానీ పబ్లిక్ మీద సక్సెస్ చేసే విషయంలో కొంత పార్టీ నాయకత్వం కొంతమందికి బాధ్యత ఇచ్చింది. నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా, మండలాల వారీగా ఇచ్చారు. కాబట్టి వాళ్ళు దాని విషయంలో ప్రత్యేక ఫోకస్ పెట్టి ఏ మీటింగ్ జరిగినా బీజేపీకి సంబంధించిన విషయంలో కొంత జన సమీకరణ అంటే చెప్పుకోదగ్గ జన సమీకరణ ఉండాలి అన్న కోణంలో కొంత ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.